వెల్కమ్ టు బిహెచ్ హార్వెస్ట్ అండ్ లైఫ్ ఛానల్ అండి. చిన్న చేపల కూరలోకి చింతకాయలు అవసరమై బయలుదేరాము. నేను మా ఆయన కలుసుకొని, ఎందుకంటే మా ఊర్లో చింత చెట్లకి ఏమీ కొదవలేదు. అలా సరదాగా వెళ్ళి 2 చింతకాయలు కోసుకొచ్చుకుందాం కూరలోకి అనేసి వెళ్ళాము. చూస్తే అబ్బా చింతకాయలు పట్టున్నాయండి. కాపు ఈసారి విపరీతంగా పట్టున్నాయండి. ఈ వైల్డ్ ప్లాంట్స్ నిజంగా వాటిని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. ఎవరు ఎటువంటి కేర్ లేకపోయినా అవి ఎలా ఎదుగుతాయో ఎలా ఫలిస్తాయో చూడండి. మనం కూడా అలాగే ఉండాలి. మన లైఫ్లో వైల్డ్ ప్లాంట్ లాగా మొక్కవోని దీక్షతో పెరగాలి, ఫలించాలన్నమాట. విపరీతంగా ఉంది కాపు. అయితే నాకు వాటిని చూస్తుంటే చాలా వరకు కోసుకోపోవాలనిపించింది. అన్నీ అయితే కొయ్యలేమనుకోండి, మనం కొంచెం మన కూరకు సరిపడా కోసుకుందామని చెప్పి మా ఆయన్నైతే బయలుదేరి తీశాను. ఆయన మొత్తానికైతే కొన్ని కోసుకున్నాం మేము. ఆ కాయలు చూసారా, చింతకాయలు కొంచెం టేస్ట్ చూసి చెప్పమన్నాను వ్యూయర్స్ కోసం. అతను పులుపు అంతగా తినడు, కానీ వ్యూయర్స్ కోసం అని చెప్పి తిన్నాడు అనమాట. చూసారా ఫేస్ ఎలాగో పెట్టారో. ఇంకా ఈ లేత చింతకాయలు చిన్న చేపల కూరలు వేసి వండితే అద్దరిపోద్ది. ఈరోజుకి ఇంతే అండి వీడియో. బాయ్ బాయ్.